హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ. మనకి రేపే కదా వినాయక చవితి. వినాయక చవితి రోజున మనము 4 రకాల ప్రసాదాలని ఒకటేసారి ప్రిపేర్ చేసుకోవడానికి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటే 4 రకాలుగా ఈ ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. దానికంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు నిండా పచ్చి కొబ్బరిని ఈ విధంగా మిక్సీకి పట్టుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని నేను మిక్సీకి పట్టానండి, లేదంటే మీరు తురుముకొని కూడా వేసుకోవచ్చు. పైన బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో మనం 1/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు కనుక తీపి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/4 కప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1/4 కప్పుని వేసుకున్నానండి. 1/4 కప్పు బెల్లం మొత్తం కరిగి ఈ కొబ్బరిలో ఉడికించుకోవాలండి. కొబ్బరి మొత్తం దగ్గరగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో యాలకుల పొడిని 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని మనం ఈ బెల్లం కొబ్బరి లౌజును ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా మనం వినాయక చవితి రోజున 4 రకాల ప్రసాదాలని ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. అదేవిధంగా 1 చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకొని ఈ నీళ్ళని రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని ఇప్పుడు మనం 2 కప్పుల నీళ్ళని తీసుకున్నాం కదా, 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. నీళ్ళల్లో నెయ్యి వేసుకోవాలండి, 2 టీ స్పూన్ల వరకు, లేదంటే ఈ టైంలో కూడా వేసుకోవచ్చు. నేను నీళ్ళల్లో వేయటం మర్చిపోయాను. ఈ టైంలో మనకు ఆల్రెడీ పిండి వేడిగానే ఉంటుంది కాబట్టి ఈ నెయ్యి అనేది వేస్తే మనం చేసే ప్రసాదాలకి టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేశానండి నేను. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా ఈ విధంగా నెయ్యి మొత్తం ఈ పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ పిండిని బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ పిండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మెదుపుకుంటే మనకి ఈ జిగురు బాగుంటుందండి. మనం ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసి ఈ పిండిని కలుపుతున్నాం కాబట్టి మనం చేసే ఈ జిల్లేడు కాయలకు కానీ మోదకాలకు కానీ పైన లేయర్ అనేది చాలా సాఫ్ట్గా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఈ పిండిని ఆరిపోకుండా మూత పెట్టుకుంటూ మనం ఒక్కొక్క ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పిండినంతా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి 4 రకాల ప్రసాదాలు చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. 1 బై 1 చేసేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన సైజుల్లో మీరు బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ప్రిపేర్ చేసేసుకొని ఈ పిండి ఆరిపోకుండా పైన మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మొదటి ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుందాం. జిల్లేడుకాయల్ని ప్రిపేర్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అరిటాకు మీద కానీ లేదా ఏదైనా కవర్ మీద కానీ నెయ్యిని ఈ విధంగా గ్రీజ్ చేసుకొని మనం ఉండని తీసుకొని ఈ విధంగా మనం వెడల్పుగా నొక్కుకోవాలి. ఇలా నొక్కుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బెల్లం కొబ్బరి లౌజ్ ఉంది కదా, దీన్ని తీసుకొని మధ్యలో పెట్టుకొని మనం కజ్జికాయల షేప్ ఉంటుంది కదా, అలాగే వీటిని క్లోజ్ చేసుకోవాలి. వీటిని జిల్లేడు కాయలని వినాయక చవితి టైంలో చేస్తారండి. ఇదిగోండి, ఈ విధంగా క్లోజ్ చేసుకొని దాన్ని బయటికి రాకుండా మనం చేతితో నొక్కుకోవాలి. చాలా ఫస్ట్ టైం మొదటిసారి చేసే వాళ్ళకు కూడా అమ్మో అంటే ఇన్ని ప్రసాదాలు చేయాలా, వినాయక చవితి వస్తుందని కంగారు పడకుండా ఈ ఒక్క స్టఫింగ్ మనం లోపల కొబ్బరితోటి లౌజ్ని ప్రిపేర్ చేసుకున్నామంటే 4 రకాలుగా మనం వినాయకునికి నివేదన చేయొచ్చండి ప్రసాదాలని. చూసారా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. నేను అంచులకి ఈ ఫోర్క్ తోటి ఈ విధంగా నొక్కుతున్నానండి. మీకు ఇష్టం ఉంటే ఇలా ప్రెస్ చేయండి, లేదంటే నార్మల్గా కూడా చాలా బాగుంటాయండి.
మనము పిండిలో నెయ్యి వేసి కలిపాము, కొంచెం షుగర్ కూడా వేసి ఉడికించాం కాబట్టి తినేటప్పుడు పై లేయర్ కూడా చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను రెండవ రకం ప్రసాదాన్ని మోదకాల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మనం మోదకాల మౌల్లో ఈ బాల్ని తీసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టుకొని చూస్తున్నారా, మన వేలుతోటి ఈ విధంగా నొక్కుకోవాలండి. లోపల అనేది మనకి ఈ విధంగా హోల్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం మోదకాల మధ్యలో ఈ విధంగా మనం ఉడికించుకున్న కొబ్బరి లౌజుని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని పైనుంచి దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకొంచెం పిండి తీసుకొని, ఈ మౌల్ లేకపోతే కూడా చేత్తో కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను. వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి 4 రకాల ప్రసాదాలు ఎంత ఈజీగా చేయొచ్చు అనే విధంగా ఉంటుంది వీడియో అనేది. చూడండి, ఇదిగోండి ఈ విధంగా మౌల్తో చేసాం కదా. ఇంకొకటి కూడా నేను మౌల్లో చేస్తున్నానండి. మధ్యలో మనం పైపిండి పెట్టుకొని వేలుతో నొక్కకపోతే మనకి పైన మోదకాలకి వచ్చే షేప్ కరెక్ట్గా రాదండి. పిండి పెట్టుకొని వేలుతో లోపలికి పైపిండిని బాగా నొక్కేసుకొని ఈ విధంగా లోపల మనం కొబ్బరి లౌజుని పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. అంతే, ఇంత సింపుల్గా చేసుకోవచ్చు కదా. మనము మొన్న వీడియోలో పుట్నాలు, ఎండు కొబ్బరి, బెల్లంతో మోదకాలు చేశాం కదండి, ఆ వీడియో కూడా ఉంది, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో చూస్తున్నారా, మన ఛానల్లో అంటే బెల్లం ఉండ్రాళ్ళు, కుడుములు చేసిన వీడియో కూడా ఉందండి, తప్పకుండా చూడండి. నేను కింద లింక్స్ ఇస్తాను. మన దగ్గర మోదకాల మౌల్ లేదనుకోండి, ఇలా పిండి తీసుకొని బాల్ని చేతిలో ఇలా మనం వెడల్పుగా నొక్కుకొని రౌండ్గా ఈ విధంగా మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని మోదకాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇది చూడండి. అరే మన దగ్గర ఈ మోదకాలు మౌల్ లేదని ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. చేతితో కూడా చక్కగా మనం ఈ విధంగా మోదకాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కోన్ షేప్లో క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూన్ సహాయంతో పైన ఈ విధంగా మనం లైన్స్ పెట్టుకుంటే చూసారా, మోదకాలు అనేవి రెడీ అయిపోతున్నాయి. చేత్తో కూడా మన దగ్గర మౌల్డ్ లేకపోయినా కూడా ఎంతో ఈజీగా ఈ వినాయక చవితికి 4 రకాల ప్రసాదాలని చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా కంగారు పడకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 2 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం 3వ రకం ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఆవిరి మీద మనం బూరెల్ని ప్రిపేర్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, కొబ్బరి బూరెలు చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం రౌండ్గా చేసేసుకొని మధ్యలో ఈ కొబ్బరి లౌజును పెట్టుకొని రౌండ్గా నొక్కుంటే మనకి ఆవిరి బూరెలు అనేవి రెడీ అయిపోతాయి వినాయక చవితికి. ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. మనము ఇప్పుడు జిల్లేడుకాయలు, ఇంకా మోదకాలు, ఆవిరి బూరెల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. చాలా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయ్యో టైం అయిపోతుందని కంగారు పడాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్కటి మనము కొబ్బరి లౌజుని ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ప్రిపేర్ ఇదిగోండి మనం 4వ రకం ప్రసాదాలని ప్రిపేర్ చేస్తున్నాం. వీటిని కూడా కుడుములని అంటారండి. కొన్ని ప్రాంతాలను బట్టి కుడుములు అంటే మా సైడ్ అయితే వేరేలాగా చేస్తారండి. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మా అత్తగారింట్లో ఈ విధంగా చేస్తారండి. మాకు ఆంధ్రాలో వేరేలాగా చేస్తారు. ఇదిగోండి ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇట్లా ఓవెల్ షేప్లో మనం పిండిని ఇందాక మనం రౌండ్గా నొక్కున్నాం కదా మనం పై పిండిని, ఇప్పుడు ఓవెల్ షేప్లో నొక్కుని ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. కావాలంటే మనం ఇది సిలిండర్ షేప్లో కూడా ఉంచుకోవచ్చండి. కాకపోతే మన వేళ్ళు ఇలా నొక్కామనుకోండి మన వేళ్ళ డిజైన్ పడుతుంది. ఇలా చేస్తారు. ఎంత ఫాస్ట్గానో ప్రిపేర్ చేసుకున్నాం కదండి. మన దగ్గర ఇంకా పిండి మిగిలి ఉంటే మనకి కావలసిన మోదకాలు కానీ ఇంకా ఆవిరి మీద చేసుకునే బూరెలు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ముందుగానే ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వండేటప్పుడు నీళ్లు పోస్తాం కదండి, అలా వాటర్ వేసేసుకొని వెలిగించుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లకి ఈ విధంగా నెయ్యిని గ్రీజ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జిల్లేడుకాయలు, మోదకాలు, కుడుములు ఇంకా ఆవిరి బూరెల్ని పెట్టేసుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి.
చూస్తున్నారా, అన్నిటిని ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూడాలండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే చూడొద్దండి. ఒక 5 నిమిషాల పాటు వదిలేసామనుకోండి, ఇవి అంటుకోకుండా చక్కగా నీట్గా వస్తాయండి. మనం వేడి మీద తీసామంటే అవి కింద ప్లేట్కి అంటుకొని మనకి అంటే మెత్త మెత్తగా ఉంటాయండి. అదే ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చామంటే చక్కగా ఊడిపోయి బాగా వస్తాయి. చూసారా, వినాయక చవితికి ఈ గణనాథునికి ఇష్టమైన మన ట్రెడిషనల్ పద్ధతిలో మన ఆవిరి మీద ఉడికించుకునే ఈ ప్రసాదాలని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో, తప్పకుండా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా వీడియోలో చూపించాను కదండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.